మేడిగడ్డ కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి త్వరలో ఎంక్వైరీ రాబోతోంది. ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి రేవంత్ సర్కార్ ఆదేశించగా నేడు రేపు రంగంలోకి దిగనుంది జ్యుడిషియల్ కమిటీ. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏం తేలనుంది, అసలు ఎంక్వైరీ కమిటీ ఏ ఇష్యూస్పై ఫోకస్ చేయనుంది? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో ఆ రోజు నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అనౌన్స్ చేశారో ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు, దాన్ని కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు రిలీజ్ చేశారు. కాళేశ్వరం కథ ఏంటో తేల్చేందుకు విచారణ కమిటీ చైర్మన్గా అపాయింట్ అయినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇప్పటికే రాష్ట్ర అధికారులకు తాను రంగంలోకి దిగబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం కోల్కతాలో ఉన్న పినాకి చంద్రఘోష్తో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ మీట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆయన త్వరలో హైదరాబాద్కు వస్తారని హామీ ఇచ్చారని తెలుస్తోంది. సో హైదరాబాద్ వస్తే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎంక్వైరీలో జస్టిస్ పినాకి ఏ ఇష్యూస్పై ఫోకస్ చేయబోతున్నారు? దీనికి సంబంధించి గవర్నమెంట్ కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. మొత్తం 7 ఇష్యూస్పై ఫోకస్ చేయాలని కోరింది. ఫస్ట్ పాయింట్, 3 బరాజుల డిజైన్లు, వాటి నిర్మాణాల్లో లోపాలు, బరాజుల ఆపరేషన్లలో అవకతవకలు. సెకండ్ పాయింట్, టెండర్ల ప్రాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బరాజులను పూర్తి చేసినట్టుగా కాంట్రాక్టర్లకు కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన టైం లైన్ వరకు ఈ మధ్య ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఫినాన్షియల్ డిస్ప్లేన్ ఏమైనా ఉందా లేదా, ఇవన్నీ వెలుగుదీయాలి. ఇక థర్డ్ పాయింట్, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యం కారణంగానే బరాజులు కుంగాయా, దీనికి ఏ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలి. నాలుగోది, క్వాలిటీ కంట్రోల్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటి, కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యం అయినా ఉందా. ఇక ఐదవది, రూల్స్కు విరుద్ధంగా పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించడం, పని పూర్తి చేయకపోయినా పూర్తయినట్లు సర్టిఫికెట్లు తీసుకున్నారా, ముందుగానే బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేశారా అనేది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సిక్స్త్ పాయింట్ వస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై పడిన ఆర్థిక భారం వంటి వాటిపై సమగ్ర విచారణ జరగాలి. ఇక సెవెంత్ పాయింట్ చివరిది, ఈ 6 అంశాలు కాకుండా ప్రభుత్వం ఇంకా ఏదైనా అంశంపై విచారణ కోరితే చేయాలి. ఓవరాల్గా అసలు కాళేశ్వరంలో అక్రమాలకు కారకులు ఎవరు, కాళేశ్వరం ఈ దుస్థితికి రావడానికి కారణం ఎవరు, ఈ వ్యవహారం కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడింది అనే దానిని కూడా వెలికి తీయాలని కోరింది తెలంగాణ సర్కార్. సో ఇది జస్టిస్ పినాకి ఘోష్ వెలికి తీయబోయేటటువంటి అంశాలు, దాంట్లో ఉండేటటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగేటటువంటి తీరు. ఇలా 6-7 అంశాలపై విచారణ జరపాలని జస్టిస్ పినాకిని కోరింది తెలంగాణ సర్కార్. అంతేకాదు వెంటనే ఎంక్వైరీ ప్రారంభించి జూన్ 30 నాటికి నివేదిక ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేసింది. అంటే ఒక డెడ్ లైన్ జూన్ 30, అదొక రిక్వెస్ట్. అధికారులు విచారించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తోంది. బీఆర్కే భవన్లోని 8వ ఫ్లోర్లో వీరి కోసం ఆఫీస్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏఈ నుంచి సీఈల వరకు అధికారులు, 3 లాయర్లను కూడా ఇక్కడ నియమించబోతున్నారు. ఇక జ్యుడిషియల్ విచారణ జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే తమకేం సంబంధం లేదంటున్నారు అప్పటి ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు. ఇచ్చిన డిజైన్ల ప్రకారమే నిర్మించామని చేతులెత్తేస్తున్నాయి నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థలు. ఎల్ఎన్టీ, ఆఫ్కాన్ సంస్థలైతే కుంగిన పిల్లర్లకు తమకు సంబంధం లేదని ప్రభుత్వానికి లెటర్లు కూడా రాశాయి. రిపేర్లు చేయాలంటే మళ్ళీ ఒప్పందం చేసుకోండి, మళ్ళీ పేమెంట్ చేయండి అని కుండబద్దలు కొట్టేసింది ఎల్ఎన్టీ. జ్యుడిషియల్ ఎంక్వైరీలో కాంట్రాక్ట్ సంస్థల బండారం కూడా బయటపడే అవకాశం ఉంది. ఏ సంస్థకు ఎంతెంత డబ్బులు వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఆ సంస్థలకే పనులు ఎందుకు ఇచ్చారు, పనులు పూర్తి చేశాకే తీసుకున్నారా లేక పెద్దల సాయంతో ముందే డబ్బు వసూలు చేశారా, దీనికోసం ఎవరి చేతులనైనా తడిపారా, ప్రాజెక్ట్ అంచనాల పెంపు లాజికల్గానే జరిగిందా లేక ఎవరి జేబులో నింపేందుకు ఏమైనా కుట్ర జరిగిందా, అసలు ప్రాజెక్టు కుంగుబాటుకు కారణాలేంటి, ఈ విషయాలు వెలుగులోకి రాబోతుంది. ఇవే చాలా కీలకమైనటువంటి విషయాలు. అక్రమాలు జరిగాయా, ప్రాజెక్టు డిజైన్ మార్చడానికి కారణం ఏంటి, ప్రాజెక్టు కుంగడానికి కారణం ఏంటి, ఇవే కదా కాళేశ్వరానికి సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి ఉన్నటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు ఈ ఎంక్వైరీతో సమాధానం జరగబోతోంది. కమిటీ విచారణకు జూన్ 30 వరకు డెడ్ లైన్ విధించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆలోపు కుల్లంకుల్ల కాళేశ్వరం కథేంటో తేలిపోబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ ఇప్పటికే తుది దశకు వచ్చేసింది. ఈ రిపోర్ట్ కూడా ఇప్పుడు
ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో కీలకం కాబోతుంది. వాళ్ళు దాన్ని రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను ఖచ్చితంగా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కాళేశ్వరం గుట్టేంటో తేల్చడానికి నాట్ ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐని కూడా రంగంలోకి దించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిల్స్ వచ్చి పడుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బి రామ్మోహన్ రెడ్డి, కోదండరామరెడ్డి, ముదుగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్ పిల్స్ వేశారు. అయితే హైకోర్టు మాత్రం నెక్స్ట్ హీరింగ్ను ఈ మంత్ 8వ తేదీకి పోస్ట్పోన్ చేసింది. మరి హైకోర్టు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే సిబిఐ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.